ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే గ్రామదేవత ఆలయాల్లో ఈ తప్పు చేయకండి, ఇది మహాపాపం, అదేమిటో అనేది తెలుసుకుందాం. అలాగే శ్రీ పద్మావతి అమ్మవారి ఉంజల్ సేవ చూస్తూ నేను చెప్పే మాటలు వింటారని నేను ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. అలాగే మీ అందరిని కూడా కోరుకుంటున్నాను. ముందుకైతే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే నేను గ్రామదేవతల ఆలయాలకు వెళ్ళినప్పుడు కొన్ని గమనించాను. మీరు కూడా ఎంతమంది గమనించారనేది చెప్పండి. అలాగే ఈ యొక్క తప్పు చేయటం వల్ల చాలా మహాపాపం. మీ దృష్టికి వస్తే మాత్రం మీరు మాత్రం ఈ తప్పు చేయకండి. ఎవరన్నా చేస్తున్నా కూడా తప్పు అని చెప్పండి. విన్నారా? వారి ఇష్టం, లేదంటే వారి కర్మ, అంతే. ఇంకా మనం వారిని వాదించరాదు. మీరు మాత్రం ఆ తప్పకుండా చేయకుండా ఉంటే మనము చాలా మంచిది. అదేంటో కాదండి, గ్రామదేవత ఆలయాలకు వెళ్ళినప్పుడు మనం ఏం తీసుకెళ్తామండి? ప్రత్యేకంగా పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్ ముక్క, పూలు, లేదంటే నివేదనలు ఏమైనా ఉంటే నివేదనలు, పొంగల్ కానీ అలాంటివి తీసుకెళ్తూ ఉంటాం గ్రామదేవత ఆలయాల్లోకి. అయితే ఈ పసుపు కుంకుమ అనేది మరి చింపేసేసి చక్కగా కొంతమంది కత్తిరితో కట్ చేసి పైన అంచు మళ్ళీ చేతికి అంటకుండా అమ్మవారి విగ్రహం మీద మొత్తం ఇటు జల్లేస్తారు. ఇక్కడే కాదు, పుట్ట మీద కూడా అలానే జల్లుతారు. పుట్ట మీద జల్లాల్సింది ఏంటంటే బియ్యం పిండి జల్లాలి. బియ్యం పిండి వేసి ఒక ముగ్గు వేయాలి. కానీ మనం ఏం చేస్తాము? ఆ పసుపు తీసుకొచ్చి ఆ పసుపు కుంకుమ ఇట్లా చక్కగా మొత్తం కూడా జల్లేస్తూ ఉంటాం. అదేవిధంగా గ్రామదేవత ఆలయాలకు వెళ్ళినప్పుడు కూడా గ్రామదేవత మీద అట్ట జల్లేసేస్తారు. ఈ జల్లటం చాలా మహాదోషం కింద భావించాలి. అంటే ఈ గ్రామదేవత ఆలయాల్లోకి అర్చకులు రారు కాబట్టి, మామూలు యొక్క అక్కడ కులస్తులు ఉంటారు కదా, మామూలు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి వారు చెప్పరు. మనం కూడా పొలవమంట వెళ్ళి ఆ పసుపు అనేది వేసేస్తూ ఉంటాం. మనం పెద్ద ఆలయాలు చూస్తుంటే చూడండి, శివాలయాలు కానీ లేదా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాలు కానీ ఇలాంటి ఆలయాల్లో మనం వెళ్ళి పసుపు వేయగలమండి? వేయలేం, వేయకూడదు కూడా. ఎందుకంటే కనుక ఆ దేవత మనం పసుపు కుంకాలు వేసేయటం వల్ల అమ్మవారి యొక్క అలంకారం కనపడదు. ఏ అమ్మవారికి పూజ చేస్తున్నామో ఆ అమ్మవారి యొక్క ఆ విగ్రహం అనేది కనపడదు. నేను నా చిన్నప్పుడు మావుళ్ళమ్మ తల్లి తిరునాళ్ళకు వెళ్ళినప్పుడు అమ్మవారు కనపడేవాళ్ళు కాదండి, మొత్తం కూడా పసుపు కుంకాలే కనపడేది. ఒక చీర మాత్రం వేసి ఉండేది, ఒక రాయి అని అర్థమయ్యేది, కానీ ఆ అమ్మవారి యొక్క రూపం అర్థం కాదు. అలాగే మీరు గనక మనం ఎవరైనా సరే కొత్త బట్టలు కట్టుకున్నామండి, కొత్త వస్త్రాలు కట్టుకున్నాం. కొత్త వస్త్రాలు కట్టుకున్నప్పుడు మనం బురద అయినా కానీ, కొంచెం పసుపు అయినా కానీ, కుంకుమ అయినా కానీ మనం చాలా బాధపడతాం. అట్లాంటిది జగన్మాత అయిన అమ్మవారు చీర కట్టుకున్న అమ్మవారికి మనం అందరం, అంటే మనం ఎలా ఫీల్ అవుతామండి? మనం కొత్త చీర కట్టుకుని లేదా కొత్త డ్రెస్ వేసుకుని పసుపు పడితే అయ్యో అయ్యో అనుకుంటాం కదా. మళ్ళీ ఆ జగన్మాత కూడా కొత్త చీర కట్టుకుంది కదండి. ఆ అమ్మవారి మీద మనం వెళ్ళి పసుపు కుంకాలు వేసి అమ్మవారికి చీర పాడైపోతే అమ్మ ఎంత బాధపడుతుందండి. అలాగే మన మొహం మీద కనుక మనం కూర్చోగానే మన మొహం మీద వచ్చి పసుపు కుంకుమ మీద వేస్తే, లేదా ఏదన్నా వచ్చి మన మీద వేస్తే ఎంత కోపం వస్తుందండి మనకి. అట్లానే అమ్మవారు కూడా కదండి, అమ్మవారి మీద కూడా మనం అట్లా పసుపు కుంకుమ వేస్తుంటే అమ్మవారికి ఎంత బాధ కలుగుతుంది. అసలు ముందు అనుగ్రహం ఇచ్చే బదులు ఆగ్రహానికి లోనవుతుంది. ఇది మాత్రం గమనించండి. మరి ఇంతవరకు ఎవరు చెప్పలేదో తెలియదు, కానీ కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క ఆచారం అనేది లేదు. మాకు ఈ యొక్క బాపట్ల జిల్లాల్లో, ఈ గుంటూరు జిల్లా ఈ వైపు ఇట్లా పసుపు కుంకాలు వేయటం అనేది అనాదిగా వస్తుంది. కానీ అది వేయకూడదు అనేది మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు. అంటే ఎవరు చెప్పట్లేదు కాబట్టి వేయట్లేదు. అయితే నేను తుమ్మలమ్మ తల్లి ఆలయంలో అలంకారం చేయకముందు కూడా లోపలికి రానిచ్చి వారు పసుపు కుంకాలు వేసేవాళ్ళంట. నేను ఎప్పుడైతే అలంకారం మొదలుపెట్టానో అప్పటి నుండి ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదండి. నేను అక్కడ చేసేవాళ్ళు మాత్రమే అక్కడ లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరైనా సరే, ఎంత విఐపి అయినా సరే బయట నుంచుని వెళ్తారు. అయితే ఆ బయట కొన్ని విగ్రహాలు ఉన్నాయి కదండి, వీడియోలో చూసే ఉంటారు. ఆ విగ్రహాల మీద మొత్తం పసుపు వేసేస్తారండి. పసుపు అది వేస్ట్ అంటారు చూడండి.
ఇప్పుడు నాస్తికులు వేస్ట్ చేస్తున్నారని అలాంటి వేస్ట్ ఏదో కాదు. అక్కడ బయట వేసే పసుపు కుంకుమ అంతా కూడా వేస్టే. అదంతా కూడా ఊడ్చి ఎత్తేయటం జరుగుతుంది. అదే కనుక మీరు కనుక ఆ పసుపు ప్యాకెట్ వాళ్ళకి ఇస్తే అక్కడ పనిచేసే వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఆదివారం కూడా లేదా ప్రతి అమావాస్యకు కూడా కొన్ని సార్లు అభిషేకం చేస్తూ ఉంటారు. అభిషేకంలో అమ్మవారికి మొత్తం పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంటారు. అలాంటి సమయంలో కనుక మనం ఇస్తే ఆ పసుపు ప్యాకెట్ వాళ్ళకి ఇస్తే అమ్మవారికి అభిషేక సమయంలో అభిషేకం జలంలో జల్లి కొన్ని చెట్టు ఉంటుంది, చెట్టుకి అలా రాస్తూ ఉంటారు కదండి. అలాంటప్పుడు ఇస్తే చాలా మంచిది. అలాగే మనం బయట వాడే పసుపు కుంకుమ ఏదైనా కానీ కెమికల్స్ అండి. ఆ కెమికల్స్ని మనం అమ్మవారి విగ్రహాల మీద చల్లటం వల్ల అమ్మవారి విగ్రహాన్ని దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇది తరతరాలు ఉండాలి కదండి విగ్రహము, అందుకని మనం అలా ఉంచాలి. అయితే ఈ యొక్క నాగదేవతలకు కూడా చూసే ఉంటారు. నేను నాగదేవతల శిలలకు కూడా చూశానండి. ఆ పసుపు కుంకుమ వేసేసి దాని మీద అన్ని పాలు పోయటం అన్నీ చేయటం వల్ల ఈ యొక్క పసుపు కుంకుమ అనేది అట్ల కట్టేస్తూ ఉండేది. అట్ల కట్టేసి ఆ రూపం ఏంటో అర్థమయ్యేది కాదు. దయచేసి మీరు ఆలయాలకు వెళ్ళినప్పుడు పసుపు కుంకుమ తీసుకువెళ్ళండి, తప్పులేదు. చక్కగా ఒక చిటికెడు తీసుకోండి, అమ్మవారి పాదం దగ్గర శ్రీమాత్రే నమః అని పసుపు వేసి కుంకుమ వేసి దండం పెట్టుకోండి. అంతేగాని ప్యాకెట్ చింపేసి మళ్ళీ చేతికి అంటకుండా, మరి ఇప్పుడు మీరే చేతికి అవుతుంది, మా డ్రెస్సుకి అవుతుంది అని చెప్పి మీరే పైన కట్ చేసుకుని వేస్తున్నారు. అమ్మవారికి కూడా మరి అనుకుంటుంది కదండి, అయ్యా నేను కట్టుకో కొత్త చీర కట్టుకున్నాను, గట్ట చీర కట్టుకుంటే ఆ చీర మీద పోస్తున్నారని ఆమె కూడా బాధగా ఉంటుంది. అదొకటి. ఆ చీరను వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు ఆ చీరని. ఈ పసుపు కుంకుమ వేయటం వల్ల ఆ చీర దేనికన్నా పనికొస్తుందండి? అంత పసుపు కుంకుమ అయిపోయేసరికి ఇప్పుడు ఒకవేళ అమ్మవారికి ఆరెంజ్ కలర్ చీర తీసుకున్నాం అనుకోండి, దాని మీద కుంకుమ వేసేస్తే మధ్యలో కుంకుమ అని పడిపోతుంది. అది వాళ్ళు కట్టుకోగలరండి? అది కట్టుకోలేరు. అలాంటి పనులు మాత్రం మీరు ఎప్పుడు చేయకండి ఆలయానికి వెళ్ళినప్పుడు. ఇదండి నా సలహా. పసుపు కుంకుమ అనేది అమ్మవారి మీద జల్లకండి. జల్లితే అది మహాపాపంగా అవుతుంది కాబట్టి మీరు ఆ పని చేయకండి. అంటే మామూలుగా చెప్పచ్చు కదా, మహాపాపం అని ఎందుకు చెప్పాను అంటే కనుక అలా చెప్తే వింటారని అలా చెప్పాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. ఉంజల్ సేవ చూస్తూ నేను చెప్పిన మాట విన్నందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశ్వరాయ.